నీళ్ల బాటిల్కు 3489. వామ్మో, ఒక్క నీళ్ల బాటిల్ కాస్ట్ 3489 రూపాయలంట. ఒక్క నీళ్ల బాటిలేనా? ఎన్ని నీళ్ల బాటిల్? ప్రభుత్వ పెద్దల సరదాలకు కోట్లు, విద్యార్థుల బడ్జెట్లకు తోట్లు. ఫుట్బాల్ అందాల పోటీలకు కోట్లలో ప్రభుత్వ వ్యయం. సీఎం ఢిల్లీ పర్యటనలకే 400 కోట్లు. మంత్రులేమీ తక్కువ తినలేదు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులకు మాత్రం ఎగనామం అంటున్నారు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో దిగబోతున్నాడు. లాస్ట్ టైం పోటీ చేసిండు, తిన్మార్ మల్లన్న పైన ఓడిపోయిండు. సరే, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కంకణం కట్టుకున్నారు రాకేష్ రెడ్డి. ఈ వార్త చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో సీఎం మంత్రుల సరదాలకు కోట్లు, అన్ని వర్గాలకు తూట్లు అన్నట్లుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన మన్మడు సరదా తీర్చేందుకు కోట్లు ఖర్చు చేసి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టించారని, తన సరదా కోసం అందాల పోటీలు పెట్టారని మండిపడ్డారు. 42,000 టీషర్టు, 90,000 బూట్లు, 6 లక్షల హెయిర్మాల్ జాకెట్ వాడుతూ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా కాకుండా కాస్ట్లీ మినిస్టర్గా మారిపోయిందని ఎద్దేవా చేసిండ్రు. ఊరిని ఎద్దేవా చేసిండ్రంట. ఏడుంది అది? మెస్సీ విత్ రేవంత్. ఇదేనంటనా? ఇదేనంట. ఇదే ఏమైంది ఒకసారి చూద్దాం. ఇది 42,000 టీషర్ట్ అంట. 42,000 టీషర్ట్. ఈ టీషర్టు 42,000 అంటే ఇది టీషర్ట్ కాస్ట్. టీషర్ట్ కాస్ట్ 42,000. టీషర్ట్ కాస్ట్ 42,000. బూట్లు 90,000 అంటే ఈ బూట్లు. వామ్మో, యోగి షూలు ఉన్నాయి కదా, ఈ షూలు 92,000 అంట. 92,000 షూలు 92,000 అంట. షూలు 92,000. ఇంకేమున్నది దీంట్లో? షూలు 42,000 టీషర్ట్, 6 లక్షల హెయిర్మెన్ జాకెట్. 6 లక్షలు అంట. మరి లోపల వేసుకునే పైన వేసుకున్నాడా జాకెట్? ఏడేసుకున్నాడో మరి. టీషర్ట్ కాస్ట్, ఈ పైన వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, ఇది 6 లక్షల రూపాయలంట. దీంతో రేవంత్ రెడ్డి గమ్మత్ చేసిండు మొత్తం మీద. ఇది కథ. హెయిర్ మ్యాన్ జాకెట్ వాడుతూ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా కాకుండా కాస్ట్లీ మినిస్టర్గా మారిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం ఇలా ఉంటే తామేం తక్కువ అన్నట్లుగా మంత్రులు అదే కోవలో నడుస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి బట్టి విక్రమార్క తాగే నీటి బాటిల్కు 3,489 ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ అమ్మ మంచి కాస్ట్లీ అయిపోయిందిలే, చాలా కాస్ట్లీ అయిపోయింది కదా. ఒక్క నీళ్ళ బాటిల్కే ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఆషామాషి ముచ్చటేం కాదు. క్లారిటీ రాదేమో. బట్టి విక్రమార్క తాగే ఒక్క నీళ్ళ బాటిల్ కాస్ట్, 1 లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ 3,489 రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ఒక్క వాటర్ బాటిల్ కాస్ట్. మనకు అందరికీ తెలిసిందేంది, టాటా బిస్లరీ 20 రూపాయలు పెడితే నీళ్ళ బాటిల్ వస్తుంది అని తెలుసు మనకు. కానీ మన లీడర్లు వాడే నీళ్ళ బాటిల్ కాస్ట్ ఎంత? 3,489 ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు చేస్తూ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి వెళ్ళి 400 కోట్లు ఖర్చు పెట్టిందంట. 70 సార్లు ఢిల్లీకి వెళ్తే 400 కోట్లు ఖర్చు అయింది. ఢిల్లీకి యావరేజ్గా ఒక 6,000 వేసుకో. సపోజ్ 4,000 నుంచి 6,000, లేదంటే 10,000 వేసుకో. సో మొత్తం మీద 70 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి 400 కోట్లు ఖర్చు పెట్టిందంట.
అంటే ఒక్కరికి ఇక రేవంత్ రెడ్డి అన్నప్పుడు సపరేట్ ఫ్లైట్ ఉండాలి, దానికి కత్ ఉండాలి, కార్ఖాన్ ఉండాలి. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఉంటుంది మినిమం. కానీ వృధా ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు. కేసీఆర్ అప్పులు చేసిండు అని కేసీఆర్ మీద ఏడ్స్ వస్తున్నారు. అంతే రేవంత్ రెడ్డి చేసింది. ఇక మంత్రులు అటోల్లా హెలికాప్టర్లను వాడుతూ వృధా ఖర్చు చేస్తున్నారని చురకలు అంటించారు. ఈ ఖర్చుతో విద్యార్థులకు ఒక ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ చేయొచ్చని తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బకాయిలతో మాకేం సంబంధం అన్నట్లు వివరించడం సరికాదని విమర్శించారు. బకాయిలు రాకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. యూనివర్సిటీల భూములను అమ్ముకోవడానికి చూపుతున్న ముందడుగు ఈ విద్యా సంస్థలను కాపాడడంలో లేకపోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో దోపిడీ, ఢిల్లీకి మూటలు. రాష్ట్రంలో దోపిడీ చేసిన సొమ్మును ఢిల్లీకి కప్పంగా తరలిస్తున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు. మంత్రుల కాంట్రాక్ట్ కంపెనీలకు మాత్రం బిల్లులు చకచకా చెల్లిస్తున్నారని, కమిషన్లు వసూలు చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ అంటూ లక్షల కోట్లు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజా అసంతృప్తి వల్లే సమాజంలో కాక్రోచ్ లాంటి కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తున్నారని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. మొత్తం మీద విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. ఒక నీళ్ళ బాటిల్కు 3,489 రూపాయల ఖర్చు ఏంద్రా నాయన, ఒక్క నీళ్ళ బాటిల్కు. స్టార్ క్రికెటర్లు ఎవరో వాడతారు, విరాట్ కోహ్లీ వాళ్ళు, బ్లాక్ వాటరా సంథింగ్. కానీ మనోళ్ళు ఒక రేంజ్లో ఖర్చు పెడుతున్నారు. మనోళ్ళు కాస్ట్లీ అంత వేరే కథ. ఇక ఏం తక్కువ లేదు పో.